హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనందరావు భాగ్యానికి ఫోన్ చేసి నిజం తెలుసుకుని వల్లిని పుట్టింటికి పంపిన రామరాజు. షాక్లో భాగ్యం. ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. అయితే వల్లి ధీరజ్ మీద దొంగని నింద మోపాలని ప్రయత్నిస్తుంది కదా! ప్రేమ ఆ విషయాన్ని, ఆ ప్లాన్‌ని తనే తిప్పికొడుతుంది కదా! అయితే వేదవతి మీద కూడా రామరాజు సీరియస్ అవుతూ ఉంటాడు. అయితే వెంటనే రామరాజు భాగ్యానికైతే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేస్తే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి "చెప్పండి అన్నయ్య గారు" అంటుంది. "మా వాడు నీకు డబ్బులిచ్చాడా?" అని చెప్పి చాలా కోపంగా అయితే అడుగుతాడు. అది అన్నయ్య గారు అంటే "నిజం చెప్పండి" అని చెప్పి అంటాడు. "ఆ! ఇచ్చాడండి. నేను ఆ విషయం మీకు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం మాదే తప్పు. క్షమించండి అన్నయ్య గారు" అని చెప్పి భాగ్యం అయితే అంటుంది. "ఇంత చిన్న విషయానికి ఎందుకులేమ్మా క్షమాపణలు" అని చెప్పి అంటాడు రామరాజు. అయితే 10,00,000 మీకు చిన్న విషయమా అండి? మేమంటే పేదవాళ్ళం కదండీ! ఇప్పుడున్న పరిస్థితుల్లో 10,00,000 అంటే మాకు చాలా పెద్ద విషయం కదండీ! అని చెప్పి అంటుంది. 10,00,000 ఏంటంటే "అదేంటి అన్నయ్య గారు, బాబు అన్నీ అల్లుడు గారు అన్నీ చెప్పలేదా మీకు? మాకు 10,00,000 అత్యవసర పరిస్థితిలో రూ. 10,00,000 మాకిప్పిచ్చాడు. కానీ తల తాకట్టు పెట్టి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఆయనే కట్టేసాడండి. మేము అల్లుడు గారికి చాలా రుణపడిపోయి ఉన్నాం" అని చెప్పి భాగ్యం అన్ని నిజాలైతే ఫ్లోలో చెప్పేస్తూ ఉంటుంది. చెప్పేస్తూ ఉంటే ఇంకా రామరాజు అవన్నీ ఇని చాలా కోపంతో ఇక ఇంట్లో వాళ్ళని అడగాలని చెప్పైతే కోపంగా ఇంట్లోకొస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో చందు, వల్లి కూడా బాగా గొడవ పడుతూ ఉంటారు. "మా తమ్ముడి మీద నువ్వు నింద వేయాలనుకుంటావా? మేము 10,00,000 మేము ఎందుకిచ్చామో, ఎందుకు తీసామో నీకు తెలీదా? అసలైన దొంగలు మీ వాళ్ళు" అని చెప్పి వల్లి మీద చందు అయితే కోప్పడుతూ ఉంటాడు. "మా వాళ్ళెందుకు దొంగలవుతారండి? మీ వాళ్ళు. మాకు ఆస్తులు పోయినాయి కాబట్టి మీరు కూడా చులకన చేసి మాట్లాడుతున్నారా?" అని చెప్పి వల్లి చందు దగ్గర కూడా బాగా నాటకాలు మొదలుపెట్టి తన మీద రివర్స్ అవుతూ ఉంటుంది. అయితే "నోర్మి, మీరింక మారరు. మా డబ్బులే తీసుకొని మాకే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి మా తమ్ముడుల జోలికొస్తే నీకసలు మర్యాదగుండదు. నీకు నీ ఫ్యామిలీకి" అని చెప్పి చందు అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ధీరజ్, ప్రేమ కూడా గొడవ పడుతూ ఉంటారు. అయితే మా అన్నయ్య కోసం ఎన్ని కష్టాలైనా పడతాను. నీకెందుకు మధ్యలో అని చెప్పి ప్రేమ మీద బాగా కోప్పడుతూ ఉంటాడు. నీకు మీ అన్నయ్య ఎక్కువై ఉండొచ్చు. నాకు నీ గౌరవమే ముఖ్యమని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. అయితే నీకు నా గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? నా ఫ్యామిలీ గురించి పట్టించుకోవాల్సిన అంత అవసరం ఏంటని చెప్పి అడుగుతుంటే, "మీరు నా భర్త అండి. ఆ విషయం మీకు కూడా తెలీదా?" అని చెప్పి ప్రేమ బాగా సీరియస్ అయి అంటే తన మీదున్న ప్రేమని కోప రూపంలో చూపిస్తుంది. అయ్యేసరికి ఇంకా వాళ్ళిద్దరూ ఐ మీన్ ఏమి చేయలేక ఆలోచిస్తూ ఉంటారింక. అదే సమయంలో ఇంకా రామరాజు కూడా చాలా కోపంగా అందరిని పిలుస్తాడు. "రేపెద్దట వీళ్ళకి డబ్బులెప్పుడిచ్చావురా నువ్వని" చెప్పి అడుగుతూ ఉంటాడు. మీ అత్తగారు నాకు విషయం అంతా చెప్పారు. రూ. 10,00,000 తెలియకుండా సేటు దగ్గర నా పేరు ఉపయోగించి తీసావంట నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామరాజు చందుని. అయితే ఇప్పిచ్చాను నాన్న. వాళ్ళప్పుడు పెళ్ళికి ముందే ఇప్పిచ్చాను. పెళ్ళికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌లో ఉన్నాం మేము. మాకు డబ్బులు అత్యవసరం. లేదంటే పెళ్లి ఆగిపోవాల్సొస్తుందని చెప్పి అన్నారు. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ పెళ్లాగిపోతే మీరేమైపోతారన్న భయంతో మళ్ళీ పెళ్లాగిపోతే ప్రాబ్లమ్ అయిపోద్దని చెప్పి నేనే సేటు దగ్గర డబ్బులిచ్చాను. సేటు కూడా మళ్ళీ నా పేరు ఉపయోగిస్తే ఇవ్వలేదు. అందుకనే నేను మీ పేరు చెప్పే నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకిచ్చాను. వీళ్ళు పెళ్లవ్వంగానే మళ్ళీ డబ్బులిచ్చి ఇచ్చేస్తానన్నారు. ఇచ్చేస్తారు కదా మనోళ్ళే అని చెప్పి నేను గుడ్డిగా నమ్మి ఆ డబ్బులైతే తీసుకొని వీళ్ళకిచ్చాను. కానీ వీళ్ళు అప్పటినుంచి నాకు డబ్బులడిగిన ప్రతిసారి వీళ్ళు నా దగ్గర నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నించారు. డబ్బులివ్వకుండా మళ్ళీ తర్వాత సర్వం ఆస్తులు పోయినియి అని చెప్పి మళ్ళీ కొత్త నాటకం ఒకటి మొదలుపెట్టారు. నాకేం చేయాలో తెలియక నేను పిచ్చోడినయిపోతున్నాను. మీకు చెప్పడానికి నాకు ధైర్యం లేక ఎటూ చెప్పలేక నేను బాధపడుతుంటే చిన్నోడే నాకు మీ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసి నాకిచ్చాడు. తప్పని పరిస్థితిలో అయితే వాడే నన్ను ఆదుకున్నాడని చెప్పి చందు అయితే నిజాలన్నీ చెప్తూ ఉంటాడు. అదే సమయంలో భాగ్యం కూడా అసలు ఏం జరిగిందో డబ్బులంటున్నారు. నేను తొందరపడి అమ్మడు ఫోను చేయకుండా నేనే వాగేసినట్టున్నానని చెప్పి కంగారుగా రామరాజు ఇంటికైతే వస్తుంది. రామరాజు ఇంటికొచ్చి ఈ జరుగుతున్న విషయం అంతా అయితే తను గడప దగ్గర ఉండి వింటుందన్నమాట. అయ్యో! తొందరపడి నేనే వాగేసానే అని చెప్పి తనే అనుకుంటూ ఉంటుంది. అయ్యేసరికి అదే ఇంట్లోకి రండమ్మా అని చెప్పి పిలుస్తాడు రామరాజు. అయ్యేసరికి ఇన్ని నాటకాలాడతావా వల్లి? తప్పంతా నీ వైపు ఉంచుకొని, పైపెచ్చు వీళ్ళందరి మీద నువ్వు పెత్తనం చలాయించాలనుకుంటున్నావా? అని చెప్పి రామరాజు వల్లినైతే నిలదీస్తాడు. అయ్యో! మావయ్య గారు నేనలా కాదని చెప్పి, వాళ్ళ మావయ్య దగ్గర కూడా ఏడుస్తున్నట్టు నాటకాలైతే ఆడుతూ ఉంటుంది. చాలా ఆపు వల్లి, నీ నాటకాలు ఇంట్లో ఎవరి దగ్గరైనా వాడు, నా దగ్గర కాదని చెప్పి
రామరాజు బాగా కోప్పడుతూ ఉంటాడు. అయ్యేసరికి ఇంకా అందరూ ముందు ప్రస్తుతానికైతే అందరూ ఇళ్ళలోకి వెళ్ళండి. నేను వీళ్ళ గురించి ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకుంటాను అనని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. అయ్యేసరికి భాగ్యం, భాగ్యం, భాగ్యం వల్లి వాళ్ళ ఫాదర్ అందరూ కలిసి ఒక రూమ్‌లోకైతే ఎళ్తారు. అసలు ఏం జరిగింది అని చెప్పి అంటే, ఏం జరగాలి? ఆలోచించకుండా నాకు చెప్పబెట్టకుండా నువ్వు నిజమంతా ఎందుకు చెప్పావని చెప్పి వల్లి వాళ్ళ అమ్మ మీదయితే సీరియస్ అవుతూ ఉంటుంది. ఎందుకే నా మీద సీరియస్ అవుతావు? మీరే విషయం అంతా చెప్పారని చెప్పి నన్ను అన్నయ్య గారు అడిగారు. నేను అందుకే చెప్పానంటే, అన్నయ్య గారు అడిగితే మాత్రం నాకు ఫోను చేసి నా దగ్గర అసలు విషయం తెలుసుకోవాలి కదా నువ్వు. అసలు ఇదంతా నువ్వే చేసావు. నాకు వద్దు, వద్దు అంటున్నా గాని పెళ్లి చేసావు. దట్టు మళ్ళీ మేము లక్షాదులు కరువు అని చెప్పి కటింగ్‌లిచ్చావు నువ్వు. ఇప్పుడసలు ముందు నుంచి మనం పేదవాళ్ళని తెలిస్తే అసలు వీళ్ళెలా తెలుసుకుంటారో ఆల్రెడీ మన నాటకం సగం బయట పడిపోయిందని చెప్పి వల్లి అయితే భాగ్యం మీద సీరియస్ అవుతూ ఉంటుంది. అయ్యేసరికి అది కాదే అమ్ముడు నాకు ముందు చెప్పాలిగా అసలు ఏం జరిగిందో మీ విషయం ఎందుకు బయటపడిందని చెప్పి వల్లినైతే అడుగుతూ ఉంటుంది. ఇట్లా చేద్దాం అనుకున్నాను. ధీరజ్‌ని దోషిని చేద్దాం అనుకున్నాను. అప్పుడు ప్రేమ ధీరజ్ ఇంట్లోంచి పంపించేస్తాడు మామయ్య గారు. అప్పుడు మనదే పెత్తనం అవుతుందని చెప్పి నేనొక డ్రామా ఆడాను. కానీ అది నాకే రివర్స్ అయిందంటే అని చెప్పి అంటుంది. నీకసలు బుద్ధి లేదు. గూటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చావు. నీకు నీకెంతసేపు అధికారం, ఆధిపత్యమే నీకు కావాలి. కొన్ని విషయాల్లో తగ్గి ఉండాలి. ఆ విషయం నీకెప్పుడు తెలుసుకుంటావు ఏంటని చెప్పి వల్లి మీదయితే భాగ్యం అరుస్తూ ఉంటుంది. నా మీద అరుస్తావేంటమ్మా అని చెప్పి వల్లి అంటుంది. అందరూ తిట్టారు. ఇక నువ్వు ఒక్కదానివే తిట్టాలి. తిట్టు, తిట్టు అని చెప్పి వల్లి అయితే తిరిగి రివర్స్ అవుతూ ఉంటది ఆళ్ళమ్మ మీద. అయితే కొన్ని విషయాల్లో తగ్గాలి అమ్ముడు. నీకెందుకు చెప్తున్నానంటే నేనిప్పుడు చూడు మన నెత్తి మీదకొచ్చింది అని చెప్పి వల్లికైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏంటమ్మా చేసేదంటే ప్రస్తుతానికి మనం చేయడానికి ఏమీ లేదు. వాళ్ళు ఏ నిర్ణయం చెప్పినా సరే మనం దానికి సిద్ధపడి ఉండాలి. తిరిగి మనం తిరిగి మనం పోట్లాడే ప్రయత్నం చేస్తే అది మన నెత్తి మీదకొస్తుంది. ఇంకా నువ్వు చదువుకోలేదు. నీ దగ్గర సర్టిఫికేట్స్ కూడా లేవు. దట్టు మనకు ముందు నుంచి పేదవాళ్ళమే మనం. మనం ఇంకా పుట్టు పూర్వతాలు తెలిస్తే ఇంకా అసలు మరీ మనల్ని పురుగులు చూసినట్టు చూస్తారు. నిన్నసలు మళ్ళీ ఈ ఇంటి గడప కోడలుగా కూడా ఇంటి గడప తొక్కనివ్వరు అని చెప్పి భాగ్యం అయితే వల్లిని హెచ్చరిస్తూ ఉంటది. ఇంక మనం ఏం చేసేది లేదా అని చెప్పి ఏదో ఒకటి ప్లాన్ ఎయ్యమ్మా! మళ్ళీ ఏదో ఒకటి నాటకం ఆడదాం. మళ్ళీ నాకు ఈ అధికారం, ఇది మళ్ళీ నాకు పూర్వ వైభవం నాకు కావాలి. నాదే పెత్తనం అవ్వాలని చెప్పి అంటుంది. నోర్మి నీకసలు ఇప్పుడు అవకాశం లేదు. అన్నయ్య గారు ఏం చెప్తే దానికి మనం సిద్ధంగా ఉండాలి. దయచేసి ఎదురు మాత్రం మాట్లాడమాక. వాళ్ళ కోపాన్ని ఇంకా పెంచమాక అని చెప్పి భాగ్యం అయితే వల్లిని హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే అందరూ బయటికి రండి అని చెప్పి రామరాజు పిలుస్తాడు. పిలిచేసరికి "వల్లి నువ్వు కొన్నాళ్ళ పాటు మీ పుట్టింటికెళ్ళమ్మా" అని చెప్పి అంటూ ఉంటాడు. "ఎందుకు మామయ్య గారు నేనెందుకెళ్తాను నా పుట్టింటికి" అని చెప్పి అంటుంది. "వెళ్ళమ్మా నువ్వు చేసిన పనికి ఇప్పటికే ఫ్యామిలీ మొత్తం చాలా కోపంగా ఉన్నారు. నాకు కూడా చాలా కోపంగా ఉంది. నేను ఈ విషయాలన్నీ కొన్నాళ్ళ పాటు మర్చిపోవాలంటే నువ్వు నా కళ్ళ ముందు కనిపించకూడదు. దయచేసి నువ్వు పుట్టింటికెళ్ళు. నిన్ను శాశ్వతంగా నేను పుట్టింటికి పంపించట్లేదు. ఈ కోపాలన్నీ పోయే వరకే అని చెప్పి మీరు చేసిన తప్పుకి చిన్న శిక్ష వేస్తున్నాను అంతే నీకు" అనని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. "నేను వెళ్ళను మావయ్య గారు. మ నా నా భర్తను వదిలిపెట్టి నేను వెళ్ళను" అని చెప్పి అంటుంది. ఇంతలో భాగ్యం "నోర్మి అన్నయ్యకే ఎదురు చెప్తావు నువ్వు" అని చెప్పి వల్లి మీదయితే కోప్పడుతూ ఉంటుంది. "ఏరా పెద్దోడా నీకేమైనా ప్రాబ్లమా? నీ భార్యకి నేను శిక్ష వేస్తున్నాను పుట్టింటికి వెళ్ళమని" అని చెప్పి రామరాజు అంటాడు. "నాకేం ప్రాబ్లమ్ లేదు నాన్న. మీరేది చెప్తే నేను ఆ నిర్ణయానికి సిద్ధపడి ఉంటానని" చెప్పి చందు అయితే అంటూ ఉంటాడు. అయితే ఇంకా చేసేదేం లేక ఇక భాగ్యం వెనకాలే ఇక వల్లి కూడా పుట్టింటికైతే వెళ్తుంది. వాళ్ళు పుట్టింటికి వెళ్ళిన తర్వాత నాకింతటి అవమానం చేస్తారా నట్టింట్లో? వీళ్ళ ఫ్యామిలీ అంతా ఎలాగైనా సరే నేను ఈ కుటుంబం అంతు చూస్తాను. నన్నే పుట్టింటికి పంపిస్తారా? నేను ఆ ఇంటి పెద్ద కోడలినని చెప్పి చాలా కోపంగా వేరే ప్లాన్ ఏదో ఒకటి చేయాలని చెప్పి బాగా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ మీద ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేయాలి. మళ్ళీ నన్ను వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి. అది కూడా బతిమలాడి తీసుకెళ్ళాలని చెప్పైతే వల్లి భాగ్యంతో అయితే అంటూ ఉంటుంది. అయ్యేసరికి ఇంక భాగ్యం కూడా అవును చేస్తాను నేను అని చెప్పి ఏదో ఒకటి ఆలోచిద్దామే నువ్వు ప్రస్తుతానికి మౌనంగా ఉండు అని చెప్పి వల్లిని అయితే మౌనంగా ఉండమని చెప్తుంది. అయితే వల్లి రామరాజు కుటుంబం మీద ఎలాంటి ప్లాన్ వేస్తుంది? ఆ ప్లాన్‌కి వల్లి కుటుంబం ఎలా సిద్ధపడి ఆ ప్లాన్‌ని ఎదుర్కొంటారో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్‌ని చూద్దాం. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.